దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. ఎవరు హీరో అయి ఉండొచ్చు, ఎవరు విలన్ అయి ఉండొచ్చు? అది చెప్పలేం బ్రో. ఒకరు హీరో పెట్టి ఒకరు విలన్ పెడితే మాత్రం అది చాలా కాంట్రవర్షియల్ అయిపోతాయి బ్రో. ఫ్యాన్స్ వాడవద్దు. ఇప్పుడు చిరంజీవి గారిని హీరో పెట్టారనుకోండి, బాలకృష్ణ గారిని విలన్ పెట్టారనుకోండి, నందమూరి ఫ్యాన్స్కి నచ్చదు. మా వాడిని ఎందుకు విలన్ పెట్టాడు, ఆ పర్సన్ ఎందుకు హీరో పెట్టాడు, ఎందుకంటే ఎన్నో ఏళ్ళ నుంచి వీళ్ళు కొట్టుకుంటున్నాడు. ఆ మెగా ఫ్యాన్ చిరంజీవి అని ఒకళ్ళు, ఆ మా బాలయ్య అని ఒకళ్ళు. కాబట్టి అస్సలు ఒప్పుకోరు ఫ్యాన్స్. ఇద్దరిలో బాలకృష్ణ విలన్ పెట్టినా, లేదంటే చిరంజీవి విలన్ పెట్టినా ఒప్పుకోరండి, మెగా ఫ్యాన్స్ ఒప్పుకోరు. సో ఇద్దరు ఎవరు విలన్ పెట్టినా ఒప్పుకోరు. అది పెద్ద ఫ్యాన్స్ వాడవద్ది. మా వాడినే విలన్ పెట్టాడా, మా వాడినే విలన్ పెట్టాడని. ఇప్పుడు ఆర్ఆర్ఆర్లో ఉన్నారు కదండి, ఆర్ఆర్ఆర్ రామ్ చరణ్ ఎన్టీఆర్ చేశాడు, రాజమౌళి గారు చేశాడు. దాంట్లో ఎన్టీఆర్ క్యారెక్టర్ కొంచెం తక్కువైన అయినట్టు అనిపించింది. రామ్ చరణ్ కొంచెం ఎక్కువ మెయిన్ హీరోలాగా అనిపించాడు, ఎన్టీఆర్ సైడ్ హీరోలాగా అనిపించాడు. సో దానికే మెగా ఫ్యాన్స్ ఒప్పుకోలేదండి. దానికే నందమూరి ఫ్యాన్స్ ఒప్పుకోలేదండి. మెగా ఫ్యాన్స్ని ఎక్కువ రామ్ చరణ్ ఏమో హైప్ ఇచ్చాడు అన్నగా, బాగా తెలివైన వాళ్ళలాగా, మా వాడిని మాత్రం తక్కువ చేశాడని ఎక్కువ మంది ఒప్పుకోలేదు. సో దానిలాగా ఇది కూడా పెద్ద ఫ్యాన్ వార్ అయ్యే ఛాన్స్ ఉంది. విలన్ పెట్టి ఒక హీరో పెడితే మాత్రం. కాంబో సెట్ అయితే ఎవరు డైరెక్షన్ చేస్తే బాగుంటుంది? కాంబో సెట్ అయితే డైరెక్టర్ నాకు అనిపిస్తుంది వాళ్ళు చేస్తారో లేదో తెలియదు, రాజమౌళి చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. స్టోరీ డెవలప్ చేస్తానది అనిల్ రావిపూడి గారు చేసినా బాగుంటుంది. కానీ అనిల్ రావిపూడి గారు ఏంటంటే ఆయన ఎక్కువ కామెడీ ఉంటుంది. మీరు F2 చూడండి, ఏదైనా చూడండి, ఆయన ఎక్కువ కామెడీ మీద వెళ్తుంది అనిల్ రావిపూడి గారు. కామెడీ కొంచెం చిరంజీవి గారికి సెట్ అవుద్ది, కానీ బాలకృష్ణ గారికి కొంచెం సెట్ కాదు. ఎందుకంటే ఆయన ఎక్కువ మాస్ ఎలివేషన్ ఉన్న హీరో కదా. కాబట్టి అనిల్ రావిపూడి గారు కొంచెం సెట్ కాదు అనిపిస్తుంది. ఎందుకంటే కామెడీ బాలకృష్ణ గారికి సెట్ కాదు. నందమూరి ఫ్యాన్స్ సెట్ అవుతాడు, దీంట్లో బాలకృష్ణ గారిని ఎందుకు తీసుకున్నాడు అని చిరంజీవి గారికి సెట్ అవుతుంది. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.